ఎన్నికలు దగ్గర పెడుతున్న వేళ ప్రచారాల్లో దూసుకుపోతున్నారు రాజకీయ నేతలు. ఇప్పటికే పలు పార్టీలు ప్రచారాలు స్టార్ట్ చేశాయి. కానీ ఇప్పటి వరకు ఒక నాయకుడు మాత్రం ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఆయన ప్రచార సభల్లో పాల్గొంటారా లేదా, ప్రజల్లోకి వెళ్ళనున్నారా లేదా అని చర్చలు కూడా సాగాయి. కానీ ఇప్పుడు ఆయన నెలాఖరున ప్రచారం మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? ఇంతకీ ఎవరైనా? లెట్స్ వాచ్. ఇటీవల సిద్ధం పేరుతో వైసీపీ సభలను నిర్వహించింది. 3 కీలకమైన ప్రాంతాలు, 3 రీజియన్లలో భారీ సభలను నిర్వహించింది. ఒకదానికి మించి మరొకటి విజయం సాధించాయి. ఒక విధంగా వైసీపీ తన ఎన్నికల ప్రచారాన్ని వెరైటీగా తెరతీసేందనే చెప్పాలి. క్యాడర్ ని సిద్ధం చేయడం కోసం మీటింగ్స్ అంటూ జనాలను, ప్రతిపక్షాలకు కూడా వైసీపీ తన సందేశాన్ని అందించింది. ప్రచార సభలను చూసిన తర్వాత వైసీపీ బలంగా ఉందన్న సందేశం కూడా విపక్షాలకు చేర్చింది. మరోవైపు అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన వైసీపీ సిద్ధం సభ విజయవంతమైన నేపథ్యంలో కూటమి కూడా మేము సిద్ధమని రీసౌండ్ చేయాలని చేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెలాఖరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ మొదటగా రాయలసీమ నుంచే తన ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు అని అంటున్నారు. టీడీపీ జనసేన కూటమిలకు మద్దతుగా పవన్ మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తారని అంటున్నారు. పవన్ ఇప్పటిదాకా ఉత్తరాంధ్రలోని విశాఖ, అలగ ఉభయ గోదావరి జిల్లాలలో వారాహి యాత్రను నిర్వహించారు. ఇప్పుడు ఆయన రాయలసీమ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కూటమి వ్యూహం ప్రకారం వైసీపీకి ఈ రోజుకు బలంగా ఉన్న రాయలసీమలోనే కోటలను బద్దలు కొట్టాలని చూస్తున్నట్లుగా ఉంది. రాయలసీమలో గతసారి వైసీపీ 52 అసెంబ్లీ సీట్లకు గాను 49 సీట్లను గెలుచుకుంది. ఈసారి ఆ సంఖ్యను వీలైనంత మేర తగ్గిస్తే కోస్తా జిల్లాలలో తమ బలానికి అది అదనమవుతుందని, అప్పుడు సులువుగా అధికార పీఠాన్ని అందుకోవచ్చు అని భావిస్తున్నారు. ఈ క్రమంలో రాయలసీమ టార్గెట్ గా పవన్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని అంటున్నారు. ఇప్పటికే నారా లోకేష్ ఉత్తరాంధ్రలో శంఖారావం పేరుతో ప్రతి నియోజకవర్గంలో సభలు నిర్వహించారు. చంద్రబాబు కోస్తాంతటా తిరుగుతున్నారు. కదలిరా సభలతో హోరెత్తిస్తున్నారు. నారా లోకేష్ గోదావరికి షిఫ్ట్ అయితే దక్షిణ కోస్తా జిల్లాల చంద్రబాబు టూర్లు ఉంటాయని అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడే వరకు 3 నేతలు ఏపీలోని అన్ని ప్రాంతాలను కలియతిరిగారని అంటున్నారు. పవన్ ని జగన్ మీదకు ప్రయోగిస్తూ రాయలసీమలో ఎక్కువ సీట్లు గెలుచుకునేలా కూటమి ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు. బలిజలు రాయలసీమలో అధికంగా ఉన్నారు. వారిని కూటమి వైపుగా తీసుకొని వస్తే ఈసారి అక్కడ వైసీపీ వీక్ అవుతుందని వ్యూహరచన చేస్తున్నారు. పవన్ వైసీపీ హార్డ్ కోర్ రీజియన్ అయిన రాయలసీమ నుంచి ఎలా రీసౌండ్ చేస్తారో చూడవలసి ఉంది.